కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడం హోటల్ రంగానికి పెను ప్రమాదంగా మారిందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, సిబ్బంది జీతాలు పెరగడం, గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల హోటల్ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. పాత రేట్లకే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలని కేంద్ర, ఏపీ ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్న ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. అమెరికా ఇరాన్ యుద్ధం దేశవ్యాప్తంగా గ్యాస్ నిక్షేపాలపై తీవ్ర ప్రభావం అయితే చూపనుంది. నిన్న మొన్నటి వరకు వంట గ్యాస్ దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవటం, దీంతో హోటల్స్ మూతవేసే దిశగా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే తాజాగా గ్యాస్ దొరుకుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమాంతంగా కమర్షియల్ సిలిండర్పై ఒక్కసారిగా ₹1000 అయితే పెంచడంతో హోటల్ నిర్వాహకులకు ఇది పెనుభారంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ ఏ విధంగా రన్ అవుతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటా అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ సార్, అసలు ఒక్కసారిగా కమర్షియల్ సిలిండర్కి గ్యాస్ ₹1000 పెంచడంపై మీరు హోటల్స్ ఏ విధంగా రన్ చేయబోతున్నారు, మీపై ఆ ప్రభావం ఏ విధంగా చూపబోతుంది? సార్, యాక్చువల్గా హోటల్ రంగం ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నదండి. ఈ 2 నెలల నుంచి యాక్చువల్గా గ్యాస్ సప్లై లేదు. గ్యాస్ సప్లై లేక నానా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో ఏదో గ్యాస్ సప్లై బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రేట్లు పెంచే కారణంగా అయితే మాత్రం మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. నిన్న నిజంగా చాలా విస్మయానికి గురి చేసే పరిస్థితులు నిన్న. ఎందుకంటే ₹1000 ఒకసారి పెంచడం అనేది ఎప్పుడూ కూడా మన చరిత్రలో ఎప్పుడూ లేదు ఈ వాణిజ్య గ్యాసు. ఈ అట్లా కాకుండా అందు మీద ఈ ఏదైతే లాస్ ఉందో గవర్నమెంట్ కొంతవరకు భరించి చేస్తే తప్ప ఇప్పుడైతే ప్రజెంట్ మూతపడే పరిస్థితి ఉన్నాయి హోటల్లో. అయితే ఇట్లాగైతే అస్సలు రన్ చేసే పరిస్థితి కూడా లేదండి. ఎందుకంటే అందరూ భయంగానే బతుకుతున్నారు. వానర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నాం. ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని హోటల్స్ ఉన్నాయి? ఈ మెస్సులు కావచ్చు, చిరు హోటళ్ళు పై కూడా ప్రభావం చూపనుంది. అసలు వర్కర్స్ పరిస్థితి ఏంటి? అసలు మీరు ఏ విధంగా ఈ హోటల్ నిర్వహణ భారంగా ఉందని మీరు చెప్పబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? అంటే సుమారు హోటల్స్కి వచ్చేసరికండి ఒక 25-30 వేల హోటల్స్ వరకు ఉంటాయండి. చిన్న పెద్ద హోటల్స్ అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా విస్మయానికి గురవుతూనే ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆల్రెడీ నిత్యావసర వస్తువులు పెరిగాయి, శాలరీస్ పెరిగాయి, ఖర్చులు ఎక్స్పెండిచర్ విపరీతం మీట్ అయింది. ఆ విధంగా ఏ రేషియోలో అయితే మా ఖర్చులు పెరిగాయో ఇన్కమ్ అట్లా పెరగట్లేదు. మేము మెనూలు అలా పెంచలేకపోతున్నాం. అది కూడా కాంపిటీషన్ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే హోటల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ పరిస్థితుల వల్ల సామాన్యులకి మేము సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నాం. అలాగని మేము కూడా విపరీతంగా లాస్ అవుతున్నాం. మా ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ని తగ్గించుకొని ఆలోచించుకొని ఖర్చులు మ్యాక్సిమం తగ్గించుకుంటే తప్ప సర్వే అవ్వలేము. అలాగని ఈ రంగంలో అలాగని ఇమీడియట్గా ఎంప్లాయీస్ తగ్గించే పరిస్థితి గురించిన రంగం కూడా కాదండి ఇది. ఎందుకంటే ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ ఉండాలి, కిచెన్ సెక్షన్ ఉండాలి, వెయిటర్స్, అట్లా ఎవరి సెక్షన్కి వాళ్ళు ఉండాలి. అందులో ఎవరిని తీసేసినా టోటల్గా మొత్తం ఆ హోటల్ రన్ అవ్వడం అనేది కష్టం. అంచేత ఆ పరిస్థితిలో ఇప్పుడైతే చాలా ఇబ్బంది అయితే మేము ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నది. అయితే మేము కూడా అసోసియేషన్ పరంగా మేము ఏమనుకుంటున్నామంటే ఈ వారంలోనే ఈ మండే ఎప్పుడు ఒకసారి గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి మొత్తం అన్ని జిల్లాలు కూడా జిల్లా కలెక్టర్లు అందరినీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ గ్యాస్ సిలిండర్ వరకు మాత్రం మాకు అట్లీస్ట్ ప్రభుత్వమైన కొంతవరకు సబ్సిడీ భరించి ఈ రేట్లు పెంచకుండా పాత రేట్ల ప్రకారం యథాతథంగా ఉంచితే ఈ రంగం కొంతవరకు మనుగడ సాధిస్తుందని ఒక ఆశ. అది మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్ మేనేజ్మెంట్. అంటే ఈ ప్రస్తుతం ఏదైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో ఈ భారం అనేది ప్రజల మీద, అదే కస్టమర్ల మీద కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిపై మీరేమంటారంటే? అసలు పడద్దండి, నో డౌట్. ఎందుకంటే ఎవరు వ్యాపారం చేస్తుంది మాకు రూపాయి మిగలాలని వ్యాపారం చేస్తాం తప్ప నష్టానికి ఎవరు వ్యాపారం చేయరు. ఇప్పుడు రోజుకి సపోజ్ ఒక బడ్జెట్ హోటల్ చూసుకుంటే 3 సిలిండర్లు అంటే నెలకి ₹1,00,000 ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ పెరిగిందో ఆ ₹1,00,000 మేము ప్రజల మీద వేయాలి. అయితే మేము ప్రజల మీద వేస్తాం, వేయకన్నా తప్పదు. కానీ అంతవరకు మాకు బిజినెస్ పెరుగుద్దా, అసలు అంత బిజినెస్ వస్తుందా అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. మేము అసలు అందుకని రేట్లు అయితే పెంచుతామండి. 10% మినిమం పెంచితే కానీ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు పెరగాలి కూడా పెంచి, అది మేము ఖచ్చితంగా ఈ వీక్లో నిర్ణయం తీసుకుని అందరం రేట్లు పెంచే పరిస్థితి ఉంది. రేట్లు పెంచకపోతే అసలు వ్యాపారం మనుగడ చేయడం సాగదు కూడా. అది పరిస్థితి.
మొత్తానికి మీద చూసుకుంటే కనుక గ్యాస్ నిక్షేపాలు ఇప్పుడిప్పుడే లభ్యమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కమర్షియల్ సిలిండర్పై ₹1000 పెంచడంతో హోటల్ రంగంపై ఇది పెనుభారంగా మారుతుందని చెప్తుంటే, మరోవైపు ఇది కస్టమర్ల మీద కూడా ఈ ప్రభావం చూపుతుందని చెప్పేసి హోటల్ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై సమగ్రంగా స్టడీ చేసి ఖచ్చితంగా ఈ రేటుని అనేది తగ్గించి హోటల్ రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయకుండా హోటల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా కస్టమర్లు కూడా మేలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి హోటల్స్ యాజమాన్యాలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ ఉమామహేశ్వర్తో శ్రీధర్, HMTV, విజయనగరం.